ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ తల వంచుకొని స్వామివారికి దర్శించాలేటువంటి తరుణంలో స్వామివారు బండనే శయనముద్రగా చేసుకొని తలగడగా బండనే చేసుకొని ఇక్కడ శయనముద్రలో స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. దాదాపు ఇది వెలిసి దాదాపు ఒక 10 దశాబ్దాలు అయి ఉంటుంది. విఆర్ఎం మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించి మీ యొక్క కోరికలు తీర్చే విధంగా స్వామివారు ఎల్లప్పుడూ కూడా ఆయన మందహాసంతో చూస్తూనే ఉంటాడట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించండి. ఒక్కసారి వస్తే కనుక మరలా రెండోసారి ఆయనే పిలుచుకుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి విశేషం అలాంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించాలని ఈ విఆర్ఎం న్యూస్ ద్వారా మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రాం. దర్శనం ప్రోగ్రాంలో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెలగొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇచ్చట స్వామివారు సుమారు 10 దశాబ్దాల క్రితం నుంచి ఇక్కడ కొలువై ఉన్నారని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. ఆ వింతలు విశేషాలు అసలు ఏంటి అక్కడ అనేది మొత్తం మనం పైకి వెళ్ళి ఆ కొండపైకి వెళ్ళి అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. అలానే ఈ కొండపైకి వెళ్ళాలంటే ఇలా చూశారు కదా, రోడ్డు చుట్టూ కొండ చుట్టూ రోడ్డు ఉంటుందన్నమాట. అంటే పైన మనం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఎటువంటి ప్లేసు లేదు కాబట్టి ఇలా చుట్టూ రోడ్డు కూడా వేశారు. అసలు చాలా చాలా బాగుంది. మనం చెప్పిన వాళ్ళకంటే మనం చూస్తే ఆలయం అసలు విశేషం చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. అలాగే మనకి చుట్టూ ఈ దేవాలయం చుట్టూ పంట పొలాలు మాత్రం చాలా చాలా బాగున్నాయండి. అవి కూడా మీకు విజువల్స్లో చూపిస్తాను, తప్పకుండా చూడండి. అలానే ఈ దేవాలయం లోపల నుంచి మనం కొండపైకి కంప్లీట్గా పైకి వెళ్ళిపోయి పైనుంచి మాత్రం విజువల్స్ చూస్తుంటే చుట్టూ పంట పొలాలు చాలా చాలా బాగున్నాయండి. అసలు పచ్చని పొలాలు మధ్యలో ఆలయం. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి. అసలు చాలా చాలా బాగుంది. మీరు తప్పకుండా దర్శించుకోవాల్సిన దేవాలయం ఇదైతే. మీరు తప్పకుండా ఒక్కసారి మీరు దర్శించుకోండి. మీకు నేను చెప్పింది ఇంతగా చెప్తున్నాను కదా, మీకు అర్థమవుతుంది మీరు వెళ్తే అసలు ఎందుకు చెప్పారో ఇలా అని. అసలు అంత బాగుంది. ఇప్పుడు మనం దేవాలయంలోకి వెళ్ళిపోదాం పదండి. వెళ్ళి లోపల విజువల్స్ చూద్దాం. చూసి అలాగే అయ్యగారితో మాట్లాడదాం, పూర్తి వివరాలు తెలుసుకుందాం. పదండి లోపలికి వెళ్దాం. చూడండి కొన్ని మెట్లు ఉంటాయండి. పెద్దవారైతే మెట్లు ఎక్కడానికి చాలా పక్కన మీకు పట్టుకోవడానికి కూడా మంచిగా అన్నీ ఏర్పాటు చేశారు. మధ్యలో కూర్చోవచ్చు. పైకి వెళ్ళిన తర్వాత మనం స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం నిల్చోవడానికి అయితే ఉండదండి. ఇది ధ్వజస్తంభం అండి. ఈ ధ్వజస్తంభం మధ్యలో ఉంటుంది, మార్గ మధ్యంలో. ఇక్కడి నుంచి మళ్ళీ కొన్ని మెట్లు పైకి ఉంటాయి. ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి కూడా చూస్తే చూడండి పక్కన పంట పొలాలు ఎంత బాగున్నాయో. ఇప్పుడే రైతులు అందరూ మంచిగా పంట పొలాలు ఇప్పుడే సాగు చేస్తున్నారు. చాలా చాలా బాగుంది విజువల్స్. ఇక్కడి నుంచి మళ్ళీ మెట్లు పైకి ఉంటాయండి. ఈ మొత్తం మెట్లు వచ్చి నాకు తెలిసి ఒక 60-70 పైన ఉంటాయేమో అనుకుంటున్నాను. నేనైతే పూర్తిగా లెక్క పెట్టలేదు. ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడ మనకి పెళ్ళిళ్ళు అవి జరుగుతాయండి. మన శుభకార్యాలు జరుగుతాయి. ఇవాళ కూడా ఒక పెళ్ళి ఉంది. ఇక్కడ వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మనం కంప్లీట్ గర్భగుడిలోకి వెళ్ళడానికి ఇక్కడి నుంచి మళ్ళీ మెట్లు ఉంటాయి అన్నమాట. ఈ గర్భగుడిలోకి మనం ఎంటర్ అయ్యే ముందు స్టార్టింగ్లో మనకి హనుమాన్ ఆంజనేయ స్వామి అయితే ఉంటారు. ఫస్టే రైట్ సైడ్ చూడండి, చూపిస్తారు మీకు అది కూడా. ఇక్కడ ఫస్ట్ ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మనం మళ్ళీ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఈ ఆంజనేయ స్వామి కూడా చాలా చాలా బాగున్నారండి. అంటే మనం చూడటానికి మంచిగా అలంకరించారు. ఇక్కడి నుంచి మనం ఇది గర్భగుడి ఎంట్రన్స్ అండి. ఇది స్టార్టింగ్. ఇక్కడి నుంచి కూడా మళ్ళీ మధ్యలో మెట్లు ఉన్నాయి. ఈ మెట్లలోంచి మనం పైకి వెళ్ళాలి. చూడండి మీరు ఇలా పైకి వెళ్తూ ఇక్కడ చూసారా, మనకు రైట్ సైడ్ చూడండి మీరు, మొత్తం రాతి మధ్యలో ఉంటుందండి స్వామివారు. చూడండి అలా పడుకొని ఉంటారండి. మనం ఏ ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఎక్కడ చూసినా కానీ స్వామివారు నిల్చొని ఉంటారు. ఇక్కడ మాత్రం పడుకొని ఉంటారు. చూడండి అయ్యగారు కూడా కూర్చొనే చేయాలండి ఇక్కడ పూజ కూడా, ఎందుకంటే నిల్చోవడానికి ఏమాత్రం ఇది లేదు. చూసారా, ఇప్పుడు మనం ఆ స్వామివారి దగ్గర నుంచి అలా పైకి వచ్చేసాం. కంప్లీట్ గుట్ట పైకి వచ్చాము. ఇక్కడ చూడండి కింద మండపం కూడా ఉంది. ఈ గుట్టపై నుంచి మనం చూస్తే చుట్టూ ఎక్కడ ఏమి కనిపించదు, మొత్తం పొలాలు తప్ప ఏమీ లేవండి. అసలు ఎంత బాగుందో అసలు. అయితే ఇది పొద్దునే కానీ సాయంకాలం, చల్లని సాయంకాలం అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందో అసలు. ఇటు భక్తి ప్లస్ అటు ఆహ్లాదకరం అన్నీ కలిసి వస్తుందండి. మీరు తప్పకుండా దర్శించుకొని స్వామివారి కోరికలు కూడా మనం ఏ కోరికలు కోరినా
తీరుస్తారని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు చూసారా గర్భగుడి పైన ఇలా ఉంది చూసారా, ఇది కూడా అతి పురాతన కాలం అండి, 10 దశాబ్దాలు దాటిన ఆలయం అండి ఇది. అసలు మీకు చూస్తే అర్థమైపోతుందండి. ఈ మధ్యలో మనకి దీని టెంపుల్కి సున్నం అవి వేశారు, కానీ లేకపోతే ఇంకా ఇంకా చాలా బాగా ఉండేదండి కొంచెం. ఈ పైనుంచి కూడా మనం మళ్ళీ లోపలికి గర్భగుడిలోకి వెళ్ళడానికి కూడా దారి ఉంది. అది కూడా ఎలా వెళ్ళాలి ఏంటి కదా చూపిస్తాను మీకు. అసలు చాలా బాగుందండి, చాలా బాగుందండి. అసలు మనకి చెప్పడానికి నాకు అయితే ఇంకా రావట్లేదు. గర్భగుడి పైన అనమాట ఇది గోపురం కూడా చూడండి ఎంత ఎలా ఉందో. 10 దశాబ్దాల నుంచి అలా ఉందంటే చూడండి ఎంత మహిమగల స్వామివారు. చూసారా పైనుంచి ఇది అనమాట, మనకి ధ్వజస్తంభం అవి కూడా కనిపిస్తున్నాయి కదా. అసలు మీరు ఒక్కసారి వస్తే, రెండోసారి అన్నారు స్వామి లోపల చెప్తారు అయ్యగారు, మనం వద్దనుకున్నా వెళ్ళాలనిపిస్తుందండి తప్పకుండా. చూసారా అసలు దూరం నుంచి చూస్తే కూడా అసలు చాలా చాలా బాగుందండి. అసలు నేను అందుకే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నా మీకు. ఒక్కసారి తీయటం కాదు, మళ్ళీ మీరు ఇంకా చూస్తే మీరు తెలుస్తుందని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చూసారా. ఇక్కడ ఈ సొరంగాలు అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ ఈ సొరంగాల్లో గబ్బిలాలు బాగా ఉన్నాయండి. సొరంగాలు చాలా ఉన్నాయి. ఇలాంటి సొరంగాలు ఆలయంకి వెనక వైపు ఉన్నాయి, అటుపక్క ఇటుపక్క ఉన్నాయండి. ఇప్పుడు చూసారా నేను పైనుంచి మళ్ళీ గర్భగుడిలోకి వెళ్తున్నా. అక్కడ చిన్న గేట్ పెట్టారండి, దానికి లాక్ వేశారు, అంటే ఎవరు బయటికి వెళ్ళకుండా. పైకి వెళ్ళిన చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తులో ఉన్నాయి కొండలు, చూసుకోండి. ఇప్పుడు మనం గర్భగుడి లోపల దిగుతున్నాం. ఇక్కడి పైనుంచి దిగిన తర్వాత వెంటనే మనకి స్వామివారు ఉంటారనమాట. చూసారా ఇవన్నీ ఒకప్పుడు ఇక్కడ కంప్లీట్గా ఒక మనిషి పట్టేంతనే దారి ఉండేదటండి. ఆ తర్వాత వీళ్ళు అంటే గ్రామస్తులు అందరూ కలిసి రాళ్ళని చెక్కేసి కొంచెం దారి వెడల్పు చేశారు, అంటే 4-5 కూర్చోడానికి కూడా లేకుండా ఉండేదంట. ఆ తర్వాత ఇవన్నీ కొంచెం చేశారు. చూసారా స్వామివారు మళ్ళీ చూడండి ఎంత పడుకొని ఉన్నారు స్వామివారు. నేనైతే ఫస్ట్ టైం అండి స్వామివారు పడుకొని ఉండటం చూడటం మాత్రం ఇది ఫస్ట్ టైం అండి. నేను ఇదే ఫస్ట్ టైము, మొట్టమొదటిసారి చూడటమే స్వామివారిని. అసలు 2 కళ్ళు చాలవండి చూడటానికి మాత్రం. చాలా చాలా అసలు కూర్చుంటే అక్కడే కూర్చొని ఉండిపోవాలనిపిస్తుందండి. అసలు అంత బాగుంది. అసలు నేను ఇంకా మీకు చెప్పలేను, మీరు కంపల్సరీ వెళ్ళి ఒకసారి దర్శించుకోండి. ఇప్పుడు అయ్యగారు పూజ మొదలు పెడుతున్నారు, ఓకేనా? పూజ చూద్దాం. నీరాజనం దర్శయామి శుద్ధాచమనం సమర్పయామి నమస్కరోమి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మత్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతస్య రతిభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వహట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం అదైతం విష్ణవే చరుర్నిర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాం తత ప్రతిష్ఠతే శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయ స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ధనుద్ధరాయ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధనా ప్రచోదయాత్ త్రిపదనాథాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్. పాదారవిందు దివ్య సువర్ణ వేదోక్త మంత్ర పుష్పాంజలిం సమర్పయామి చక్రమాచ్ఛాదయామి
चामरैर्विजयामि आम्धोलिकानारोहयामि गजानारोहयामि अश्वानारोहयामि समस्तराजोपचार सर्वोपचाराणि समर्पयामि उपचारापदेशेन कृता हरहर्मयोपचाराणि मान् सर्वान् क्षमस्व पुरुषोत्तम ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈశ్వర్యాభివృద్ధిరస్తు ఇష్టకార్యార్థమనోభీష్టఫలసిద్ధిరస్తు మనస్సంకల్పసిద్ధిరస్తు భగవాన్ సర్వాత్మకః వెంకటేశ్వర పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు అస్య యజమానస్యాః పూజాకర్తుః గోత్రోద్భవాయాः అస్య యజమానస్యాः గోత్ర పగిడి గోత్రోద్భవాయాः వెంకట్రావు నామధేస్య పూర్ణిమానామ్యాः సాయి మేఘనానామ్యాः హిమవర్షానామ్యాः బుచ్చమ్మనామ్యాः సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయవయాజురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు భగవాన్ సర్వాత్మకః వెంకటేశ్వర పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు ఉన్నత ఉద్యోగాభివృద్ధిరస్తు శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధి ద్వారా చంద్రార్క వంశాభివృద్ధిరస్తు అస్య యజమానస్యాః గోత్ర జననేల గోత్రోద్భవాయాः సీతయ్య నామధేస్య యాకమ్మనామ్యాः అనితానామ్యాः రామకృష్ణనామధేస్య అశ్వినీనామ్యాः అశ్వికానామ్యాः సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయవయాజురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు ఇష్టకార్యార్థమనోభీష్టఫలసిద్ధిరస్తు మనస్సంకల్పసిద్ధిరస్తు భగవాన్ సర్వాత్మకః వెంకటేశ్వర పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు ఆచంద్రార్క వంశాభివృద్ధిరస్తు స్వామినః విశేషారాధన చ కరిష్యే ధ్యాయామి నమస్కారం చేసుకోండి శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమంధారం శ్రీనివాసమహం భజే ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి రయ్యః కకుత్మాత్ విదదద్వినష్టం రయిమద్విదానం తస్మై కకుత్రే వికటాయ పిత్రే నమః ఓం వెంకటేశమావాహయామి లక్ష్మీపతిమావాహయామి త్రిదశాధిపతిమావాహయామి శ్రీనివాసమావాహయామి ఆవాహితేభ్యో దేవతాభ్యో నమః ఆవాహయామి ఆసనం పరికల్పయామి పాద్యం సమర్పయామి హస్తేషు వర్గ్యం సమర్పయామి ముఖే శుద్ధాచమనం సమర్పయామి అదపుష్పైః పూజయామి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః హృషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అజోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఓం వెంకటేశాయ నమః శ్రీనివాసాయ నమః లక్ష్మీపతయే నమః నామయాయ నమః అమృతాంసవే నమః దీనబాంధవే నమః అర్థలోకభయప్రదాయ నమః ఓం నిరంజనాయ నమః నిర్వికల్పాయ నమః శాశ్వతాయ నమః మాధవాయ నమః మధురాసక్తమానసాయ నమః ఓం విశ్వవంద్యాయ నమః ఓం శాశ్వతాయ నమః నిరంజనాయ నమః నిర్వికల్పాయ నిష్కలంకాయ నిరంజనాయ నమః నిరావాసాయ నిత్యతృప్తాయ నమః నిర్గుణాయ నమః ధీరాయ నమః సూరాయ నమః నిధిపతయే నమః వేదాంతవేద్యాయ నమః ఓం మేఘశ్యామలాకృతయే నమః విశ్వవంద్యాయ నమః ఆకాశరాజవరదాయ నమః యోగిరుత్పాదపద్మమందిరాయ నమః శంఖమద్యోల్లకింకిన్యాధ్యక్రంధకాయ నమః నీలమేఘశ్యామతనవే నమః ధన్వినే నమః ఓం ప్రద్ధన్వినే నమః ఓం దండకారణ్యవాసకాయ నమః హల్యాశాపమోచనాయ నమః పితృభక్తాయ నమః భ్రాతృభిస్సహ సీతయాయ నమః విశ్వవ్యాపినే నమః విశ్వకర్త్రే నమః విరాజే నమః సురాజే నమః జగత్కర్త్రే నమః జగత్సాక్షిణే నమః లోకత్రయ గురవే నమః ఓం విశ్వవంద్యాయ నమః ఓం దశరూపవతే నమః సౌరయే నమః హయగ్రీవాయ నమః జనార్దనాయ నమః విష్ణవే నమః వృషభాచలవాసాయ నమః శేషాద్నిలయాయ నమః అంజనాద్రినిలయాయ నమః విలగుండవాసాయ నమః కోటిసూర్యప్రకాశిన్యై నమః అలల్మేల్మంగనాయకాయ నమః శ్రీ వెలగొండ వెంకటేశ్వర స్వామినే నమః పాదారవిందు నానావిధ పరిమళ పుణ్యపుష్పాక్షతాని సమర్పయామి సర్వోపచారాన్ని సమర్పయామి దివ్య నీరాజనం దర్శయామి ఓం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం లాలితానందలోకాయై లసద్దివ్య విభూతయే రాజహంసాదిరూఢాయై రాజ్యలక్ష్మీస్తు మంగళం నీరాజనం దర్శయామి శుద్ధాచమనం సమర్పయామి నమస్కరోమి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే
విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ధనుద్ధరాయ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నోదరా ప్రచోదయాత్ త్రిపదనాదాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్ పాదారవిందు దివ్య సువర్ణ వేదోక్త మంత్ర పుష్పాంజలిం సమర్పయామి చతుర్మాచ్ఛాదయామి చామరైర్విజయామి ఆంధోళికానారోహయామి గజానారోహయామి అశ్వానారోహయామి సమస్త రాజోపచార శక్యోపచార రాజోపచార సర్వోపచారాన్ని సమర్పయామి ఉపచారాపదేశేన కృత హరహర్మయాపచారాని మాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శంఖమధ్యోల్లగ్నిన్యాభ్యగలంధకాయ నమః నీలమేఘశ్యామతనవే నమః ధన్వినే నమః ప్రద్ధన్వినే నమః దండకారణ్యవాసకాయ మహల్యాశాపమోచనాయ నమః పితృభక్తాయ నమః గోంభావిశ్వహసితయాయ వ్యాపినే నమః విశ్వకర్త్రే నమః విరాజే నమః విరాజే నమః పుష్పాక్షతాన్ని సమర్పయామి పరిమళధూపమాఘ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి శ్రీ వెంకటేశాయ మంగళం నిరాజనం దర్శయామి శుద్ధాచమనం సమర్పయామి నమస్కరోమి ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆలంబుచరణం స్వవ్యాల నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సపత్యా సత్యభక్తౌ కరక్షీ నివసతు హృదయే మే సాంద్రిభక్త వితన్వన్. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట వల్లాపురం గ్రామాల మధ్యలో వెలగొండ శిఖరాగ్రంపై వెలిసి ఉన్నటువంటి శ్రీ వెలగొండ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరిత్ర చెబుతున్నాను. నా పేరు గుంటూరు పవన్ కుమారాచార్యులు. మాది అమ్మపేట గ్రామము. ఈ యొక్క వెలగొండ వెంకటేశ్వర స్వామి వారి అంతా పూర్వం ఇదంతా కూడా మొత్తం గుట్ట, అంతా అరణ్యము. ఎవరు కూడా ఇటు సంచరించేవారు కాదు, జనసాంద్రత లేదు. అప్పట్లో ఇదంతా కూడా పులులు, మెకం గొర్రెలు ఇలా ఇవన్నీ కూడా ఈ యొక్క గుట్ట మీద గుట్ట ప్రాంతంలో సంచరిస్తూ ఉండేవి. ఈ యొక్క అరణ్య మార్గానికి ఎవరయ్యా వచ్చేవాళ్ళయ్యా అంటే గొల్లలు వచ్చేవాళ్ళు పశువులు కాయటానికి. వారు వచ్చినప్పుడు ఒకానొక రోజున ఒక ధ్వనిలాగా వినపడి మెరుపు కనపడింది. అయ్యా ఏమిటి అనేటువంటి మానవ మాతృడికి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క ఆతృత ఉంటుంది కాబట్టి మొత్తం వెతకడం ప్రారంభించాడు. అంతా వెతుకుతూ ఉంటే ఎక్కడ చూసినా సరే ఆ యొక్క ఛాయ ఏమీ కనపడలేదు. సరే సాయంత్రం వేళ అయింది. ఇంటికి ఆ యొక్క పశువుల్ని తోలుకొని వెళ్ళిపోయాడు. కొంతకాలానికి మా యొక్క పూర్వీకుల స్వప్నంలో కనపడి ఇక్కడ నేను వెలుస్తున్నానని చెప్పిన తర్వాత మరుసటి రోజు అందరూ కూడా కాగడాలు వెలిగించుకొని ఎక్కడా అని వెతుకుతూ మొత్తం ప్రారంభించడం మొదలుపెట్టారు. మరలా అంతా వెతుకుతున్నారు. ఎక్కడ వెతికినా సరే స్వామివారి యొక్క ఆచూకీ ఎక్కడా కనబడటం లేదు. ఏమిటి స్వామి మాతో ఇలా లేళ్ళాడుకుంటున్నావేమిటి? స్వప్నంలో కనిపించారు. సరే అదే కాకుండా నేను ఇక్కడ ఉన్నటువంటి చెప్పడం జరిగింది. మరి ఏమిటి స్వామి ఎక్కడా కనబడటం లేదు అని చెప్పి అడగ్గా ఆకాశవాణిలో వినపడి మీరు ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళి గోవిందనామాలతో స్మరణ చేసుకుంటూ గట్టిగా నమస్కారం పెట్టి ఈ చెయ్యిటు ఎంతైతే చేస్తారో అంత మార్గం మీకు త్రోవ ఏర్పడుతుందని చెప్పగా సరే వచ్చి చూసేపాటికి ఆ యొక్క త్రోవ మార్గం ఏర్పడింది. ఆ తర్వాత రాయి పేర్చుకుని ఈ యొక్క మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత పైకి వచ్చి చూడగా స్వామివారు 2 కొండలు కూడా చీలి మధ్యలో శ్రీ వెలగొండ వెంకటేశ్వర స్వామిగా ఆవిర్భావం చెందడం, అక్కడ స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు. స్వామివారు శయనముద్రలో ఎక్కడా కూడా వెంకటేశ్వర స్వామివారు ఈ యొక్క కలియుగాన కొండల మీదే ఉంటాడు. ఆ ఉన్న స్వామి ఎక్కడైనా సరే ధ్రువమూర్తి నిలబడి రూపంలోనే దర్శనమిస్తారు. కానీ ఈ యొక్క వెలగొండ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ శయనముద్రలో కనపడటం ఇక్కడ చాలా గొప్పదైనటువంటి విశేషం. స్వామివారు ఒకానొకరంగా ఊర్ధ్వపుండ్ర రూపంలో మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారికి ప్రతి ఒక్క ఈ అమ్మపేట వల్లాపురం గ్రామాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేస్తూ గోవిందనామాలతో ఈ యొక్క స్వామివారికి ప్రతినిత్యం కొలవటం ఆనవాయితీగా వస్తున్నది.
ఈ యొక్క స్వామివారికి మా యొక్క పూర్వకుల నుంచి కూడా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇది మాకు వారసత్వంగా వస్తున్నటువంటి దేవాలయంలో కొంతకాలానికి ఈ యొక్క మాన్యాలన్నింటినీ కూడా అప్పుడు పరిపాలించేటువంటి రాజుగారు దీనికి కొంత మాన్యాన్ని ఇవ్వడం జరిగినది. ఇది చాలా శతాబ్దాలుగా వెలిసినటువంటి దేవస్థానం. మా యొక్క తాతగారు శేషాచార్యులు గారు దీనికి ఒక పౌండరీ ట్రస్ట్ని ఏర్పాటు చేసి స్వామివారికి వచ్చేటువంటి భక్తుల ద్వారా దీనికి కొంత ఆదాయాన్ని కూడబెడుతూ ఉన్నారు. స్వామివారికి వచ్చేటువంటి భక్తుల్లో మరి పూర్వకాలంలో ఎవరి దగ్గర ధనం ఎక్కువగా లేదు. ఇప్పుడు అందరికీ కూడా కొంచెము వస్తున్న తరుణంలో వచ్చినటువంటి భక్తుల ద్వారా కొంత ఆదాయాన్ని తీసుకొని వారి దగ్గర కొంత డబ్బును తీసుకొని ఇదంతా కూడా మొత్తము కూడా ఏర్పాటు చేసి మెట్ల మార్గాన్ని బాగు చేయటం, తద్వారా రేకులు ఇదంతా కూడా కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటూ తద్వారా ఒక 5 సంవత్సరాల క్రితం ఇదంతా కూడా రోడ్డు మార్గం వేయటం జరిగినది. అప్పటి నుంచి ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచి కూడా ఇక్కడికి హైదరాబాదు అట్నుంచి చాలామంది భక్తులు వస్తూ ఉంటారయ్యా. ఇక్కడ విశేషం ఏమిటంటే ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి వారు కోరిన కోరికలు తీరుస్తూ ఉంటారు. మరి ఈ యొక్క కలియుగాన ప్రతి ఒక్కరూ కూడా అహంకారం ఎక్కువతో ఉంటారు. ఆహా నేను చేసేది ఏమిటి అని. అటువంటి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ తల వంచుకొని స్వామివారికి దర్శించాలేటువంటి తరుణంలో స్వామివారు బండనే శయనముద్రగా చేసుకొని తలగడగా బండనే చేసుకొని ఇక్కడ శయనముద్రలో స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చేటువంటి శ్రీ వెలగొండ స్వామివారికి వేల నమస్కారాలు చేస్తూ స్వామివారికి చైత్ర పౌర్ణమి నాడు స్వామివారికి విశేషంగా 5 రోజులు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు స్వామివారికి అంకురార్పణతో మొదలై రెండవ రోజు సాయంత్రం ఈ యొక్క చుట్టుపక్కల ముదిగొండ మండలం, నేలకొండపల్లి మండలం, ఇలా అదేవిధంగా ఇటు చింతకాని ఇలా చుట్టూ ఉన్నటువంటి 5 మండలాల నుంచి స్వామివారికి ఈ యొక్క కళ్యాణానికి దాదాపు 10,000 మంది ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా 3వ రోజు స్వామివారికి అమ్మపేట, 4వ రోజు వల్లాపురం, ఈ విధంగా గ్రామోత్సవాలు గరుడోత్సవాలు జరిగి 5వ రోజు వసంత సేవతో సాయంత్రం పవలింపు సేవతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ కూడా పరిసమాప్తి అవుతూ ఉంటాయి. అదేవిధంగా స్వామివారికి రథసప్తమి నాడు విశేషముగా సప్తసేవల్లో స్వామివారికి తిరువీధి ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క తిరువీధి ఉత్సవాన్ని వనం వంశస్థులు వారు పూర్వం నుంచి కూడా దీనికి ధర్మకర్తలుగా ఉంటున్నారు. వారే ప్రతి సంవత్సరం కూడా వారి స్వ ఆదాయంతో ఈ యొక్క ఉత్సవాలను జరిపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ వనం వంశస్థులు పూర్వం నుంచి కూడా స్వామివారికి ధర్మకర్తలుగా ఇక్కడే ఉండటం జరిగింది. మా తాతయ్య గారి పేరు గుంటూరు శేషాచార్యులు. ఆయనే దీనికి ప్రధాన అర్చకులుగా ఇప్పటికీ కూడా ఆయనకి 85 సంవత్సరాలు స్వామివారి కైంకర్యంలోనే ఇప్పటికీ కూడా ఆయన స్వామివారికి నిత్యము కూడా అర్చన చేస్తూ ఉంటారు. ఈ యొక్క అమ్మపేట వల్లాపురం గ్రామవాసులకి స్వామివారి కొంగు బంగారంగా ఉండి ఏ వివాహం జరిగినా ఎటువంటిది ఏదైనా జరిగినా పుట్టు వెంట్రుకలు కానీ ఏదైనా కూడా ముందుగా తిరుపతి వెళ్లకుండా మా స్వామి కొంగు బంగారం అనేటువంటి వెలగొండ స్వామి వారి దగ్గరికే వచ్చి ముందుగా వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని తర్వాత తిరుపతి అలా వెళ్తూ ఉంటారు. అటువంటి యొక్క కోరికలు తీర్చేటువంటి వెలగొండ వెంకటేశ్వర స్వామి వారికి ఇది ఎందుకంటే ఇదంతా కూడా లోపలికి ఉండటం వల్ల ఎవరికి ప్రాచుర్యం లేదు. దాదాపు ఇది వెలిసి దాదాపు ఒక 10 దశాబ్దాలు అయి ఉంటుంది. కానీ ఎవరికి కూడా ఈ యొక్క స్వామివారి గురించి ఎక్కువగా తెలియదు. కావున ఈ యొక్క విఆర్ఎం మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించి మీ యొక్క కోరికలు తీర్చే విధంగా స్వామివారు ఎల్లప్పుడూ కూడా ఆయన మందహాసంతో చూస్తూనే ఉంటాడట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించండి. ఒక్కసారి వస్తే కనుక మరలా రెండోసారి ఆయనే పిలుచుకుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి విశేషం అలాంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించాలని ఈ విఆర్ఎం న్యూస్ ద్వారా మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నా పేరు గుంటూరు పవన్ కుమార్ ఆచార్యులు. నా యొక్క సెల్ నెంబర్ 9398407145. అదేవిధంగా మా నాన్నగారి నెంబరు 9705244543. ఈ యొక్క మీరు ఎప్పుడైనా కనుక ఇక్కడికి వచ్చినట్లయితే ఒకవేళ లేకపోతే కనుక ఈ యొక్క సెల్ నెంబర్లకి మీరు కాల్ చేసి ఈ యొక్క స్వామివారు దర్శన నిమిత్తం రావచ్చని తెలియజేయచ్చు ఉన్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నమస్కారం అండి. నా పేరు వడ్డెల్లి భవ్య. మా నాన్నగారి పేరు వడ్డెల్లి వీర్రాఘవులు. నేను అమ్మపేట గ్రామానికి చెందిన వ్యక్తురాలని. ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. ఇక్కడ శ్రీ వెలగొండ స్వామివారు ఉంటారు.
స్వామివారు వెలిసి ఉన్నారు, పడుకొని ఉంటారు స్వామివారు. ఇక్కడ చాలామంది చాలా కోరికలు కోరుకొని వెళ్తారు. అలాగే మేము కూడా మా అన్నయ్య యూఎస్ వెళ్ళటానికి కోరుకున్నాము, చాలా వెళ్ళాడు. అలాగే కొత్తగా వచ్చేవాళ్ళు భక్తులు ఉంటారు, కొత్తగా రావాలనుకునే వాళ్ళు వచ్చి ఇక్కడ వెలగొండ స్వామివారి కోరికలు కోరుకొని తీర్చుతారు. అండ్ స్వామివారికి చాలా వైభవంగా సంవత్సరానికి ఒకసారి కళ్యాణం జరుగుతుంది, ఘనంగా జరుగుతాయి అన్నీ కూడా. కొత్తగా ఎవరైనా వచ్చి ఒకసారి స్వామివారిని దర్శించి వెళ్ళిన తర్వాతకి మళ్ళీ మీరు రావాలనుకోకుండానే స్వామివారు మిమ్మల్ని రప్పించుకుంటారు. అలాగే స్వామివారిని వచ్చి కొత్త వాళ్ళు కూడా ఈ మీడియా ద్వారా తెలుసుకొని వచ్చే వాళ్ళు వచ్చి దర్శించుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. స్వామివారి గురించి అయ్యగారు మాటలు విన్నారు కదా, ఇప్పుడు ఒక భక్తులు కూడా మాట్లాడారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారండి, వాళ్ళు ఏం చెప్తారు, స్వామివారి గురించి కానీ ఇక్కడికి వచ్చి ఎలా ఉంది ఏంటి విశేషాలు అవి కూడా చెప్తారు. వాళ్ళని ఇప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం, వాళ్ళ మాటలను విందాం మనం. మార్నింగ్ అండి, నా పేరు కిరణ్ రెడ్డి. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ అమ్మపేటలో స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చానండి. చాలామంది చెప్పారు ఇక్కడ ఏ కోరిక కోరుకుంటే అది తీరుతుందని. ఫస్ట్ టైం నేను వచ్చాను. అసలు ఇతరులు చెప్పిన దానికన్నా నేను స్వామివారిని దర్శించుకున్నాక నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడడానికి కూడా ప్లేస్ చాలా బాగుంది, పైన గుట్ట మీద ఆహ్లాదకరమైన వాతావరణం. టూరిజం పరంగా గవర్నమెంట్ కొంచెం డెవలప్ చేసి చాలా బాగుంటుంది. ఎవరైనా విజిట్ చేయాల్సిన ప్రదేశం ఇది. ఈ గుట్ట మీద చాలాసేపు కూర్చుంటే అసలు చాలా ప్రశాంతంగా, ఎంతసేపు అయినా కూర్చొని తనివి తీరినంత కూర్చొని హాయిగా ప్రశాంతంగా ఉండబుద్ధి అవుతుందండి. నాకైతే ఐఎమ్ ఫీలింగ్ వెరీ సో మచ్ హ్యాపీ. చాలా బాగుంది. మీరు ఎవరైనా సందర్శించదలుచుకుంటే కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. ఈ ఆలయం వచ్చేసి ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలో ఉందండి. ఒక్కసారి విజిట్ చేయండి. స్వామివారు ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు నిద్రించిన ప్రదేశం అన్నమాట. మనం ఎక్కడైనా ఆలయాల్లో చూస్తాం నిల్చోబెట్టిన విగ్రహాలు చూస్తాం, కానీ ఇక్కడ స్వామివారు పండుకున్న నిద్రపోయిన ప్లేస్, నిద్రపోయినట్టే ఉంటుంది అన్నమాట విగ్రహాధరణ. చాలా బాగుందండి. చాలా మంది విజిట్ చేయాల్సిన ప్రదేశం. టూరిజం పరంగా నా విన్నపం ఏంటంటే ఈ విఆర్ఎం ఛానల్ వాళ్ళు ఈ ఆలయం గురించి పబ్లిసిటీ చేయాలని ఇక్కడికి వచ్చి అందరి ఒపీనియన్ తీసుకుంటున్నారు, భక్తుల ఒపీనియన్ చాలా బాగుంది. ముఖ్యంగా విఆర్ఎం ఛానల్ వారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. చాలా బాగుందండి, ఒకసారి విజిట్ చేయండి. గవర్నమెంట్ పరంగా ఈ ఆలయాన్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. చాలామందికి తెలిసేటట్టు చేయాలని మీ ఛానల్ ద్వారా నేను కోరుతున్నాను అండి. గవర్నమెంట్ కూడా కొద్దిగా పట్టించుకొని కొంచెం డెవలప్మెంట్ చేస్తే ఈ ఆలయం చాలా బాగుంటుంది. చాలామంది విజిట్ చేయడానికి చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు హరీష్, మాది అమ్మపేట, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. ఈ స్వయంభూ వెలిసిన వెలగొండ వెంకటేశ్వర స్వామి అమ్మపేట, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లాలో ఉంది. ఇది ఒక 10 దశాబ్దాల కిందట టెంపుల్. ఇక్కడ కోరికలు ఏదైనా కోరికలు తీరేయి. మా చుట్టాలు, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారు. వాళ్ళు కూడా కోరికలు తీరేవి. ఎవరి ఏప్రిల్లో కళ్యాణం ఉంటుంది. కళ్యాణప్పుడు కూడా చాలా 2 days బాగా చేస్తారు గ్రాండ్గా. టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా కొండపైన ఉంటుంది. ఎవరు ఏదొచ్చినా మామూలుగా కోరికలు అయితే తిరుగుతాయి. ఆల్రెడీ నాకు 2-3 కూడా చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు, మా చుట్టాల్లో కూడా తీరాయి కోరికలు. మీరు చాలా చూడాల్సిన టెంపుల్ ఇది. ఇంతవరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే విఆర్ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చాలా మంచి టెంపుల్. మీకు చెప్పాను కదండి, ఇక్కడ కళ్యాణం, పెళ్ళిళ్ళు కూడా మామూలుగా ఊరు ప్రజలు వాళ్ళ పెళ్ళిళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ జరుపుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక పెళ్ళి జరుగుతుంది, అదే ఆ విజువల్ కూడా చూపిస్తున్నాను చూడండి. స్వామివారి గుళ్ళోనే పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి. వాళ్ళ అయ్యగారు అవి పెళ్ళిళ్ళు అవి చేస్తుంటారు.
అసలు చాలా చాలా అసలు అద్భుతంగా ఉందండి. ఇక్కడ ఈ పెళ్ళిళ్ళు జరగడం కూడా, భోజనాలు కూడా అన్నీ ఇక్కడ కిందనే వంటలు కూడా చేసి అందరి భోజనాలు కూడా ఇక్కడ పెడతారండి. చాలా చాలా అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది. మరి ఇదండి ఈరోజు మన దర్శనం ప్రోగ్రాంలో వెలగొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇది ఖమ్మంకి 15 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఖమ్మంకి 15 కిలోమీటర్లు మాత్రమే. అమ్మపేట, వల్లాపురం గ్రామాల మధ్యలో ఉంటుందండి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం. ఈ గ్రామాల మధ్యలో చాలా 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 బాగుంటుందండి. మీరు తప్పకుండా విజిట్ చేయండి, చూడండి, దర్శించుకోండి. మీకు అయ్యగారి ఫోన్ నెంబర్లు కూడా దీంట్లో ఉన్నాయి. మీరు ఏమైనా డౌట్లు ఉన్నా ఏదన్నా అయ్యగారికి కాల్ చేయొచ్చు. తప్పకుండా దర్శించుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రాం.